హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము సోషల్కి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కింద బిట్స్ అయితే చూద్దాము. సో ఈ బిట్స్ వచ్చేసి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ కూడా కవర్ అవుతుందండి. సో ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకు కూడా కంపల్సరీగా ఈ బిట్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. ఇద్దరికి కూడా యూజ్ అవుతాయండి. ఎస్జిటి ఎస్ఏ అని కాకుండా ఇద్దరికి కూడా యూజ్ అవుతాయి. సో ఇద్దరు కూడా చూడొచ్చు. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి. అలాగే మన ఛానల్లో వచ్చేసి మీకు తెలుగుకి సంబంధించి సైకాలజీ కానివ్వండి, ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్కటి సైన్స్, సోషల్, ఇంగ్లీష్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, ఇలా ప్రతి ఒక్క బిట్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా మాక్ టెస్ట్ల కింద ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒకసారి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇవన్నీ వాటి లింక్స్ వచ్చేసి కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. సో ఒకసారి అయితే లింక్స్ క్లిక్ చేసి ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించి ఫస్ట్ బిట్ అయితే చూద్దాము. సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 11 సంవత్సరాల 11 నెలల సమయం తీసుకునే గ్రహం ఏది? సో ఏ గ్రహం అండి? బృహస్పతి అండి. బృహస్పతి వచ్చేసి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 11 సంవత్సరాల 11 నెలల సమయం అయితే తీసుకుంటుంది. బృహస్పతి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాతావరణంలో అత్యధిక పరిమాణంలో ఉన్న 3వ వాయువు ఏది అనేసి ఇచ్చారండి. ద థర్డ్ మోస్ట్ అబిడెంట్ అట్మాస్ఫియరిక్ గ్యాస్ బై వాల్యూమ్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో ఏదండి దీంట్లో అత్యధికంగా ఉండేది? మనకు ఆర్గాన్ అండి. వాతావరణంలో అత్యధిక పరిమాణంలో ఉండేటటువంటి 3వ వాయువు మనకు ఫస్ట్ నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత 3వ వాయువు ఏందండి? ఆర్గాన్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూ సరిహద్దులను తెలిపే పటాలు వీటికి ఉదాహరణలు అనేసి ఇచ్చారండి. సో మనకు భూ సరిహద్దులను తెలిపేటివి ఏంటి అండి? పెద్ద తరహా పటాలు. పెద్ద తరహా పటాలు వచ్చేసి మనకు భూ సరిహద్దులను తెలుపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మృత్తికలు ఏర్పడటానికి క్రింది వాటిలో ఒకటి కారకం కాదు అనేసి ఇచ్చారండి. సో కారకం కానిది వచ్చేసి రసాయనిక ఎరువులండి. రసాయనిక ఎరువుల వలన మనకు మృత్తికలు అనేటివి ఏర్పడవు. మృత్తికలు వచ్చేసి మనకు దేనివల్ల అండి? సేంద్రియ పదార్థం అంటే వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, జంతువుల కలబరాలు కానివ్వండి, చెట్లకు సంబంధించినటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు మృత్తికలు ఏర్పడడానికి సహాయపడుతుంది. కాలము మనకు ఒక మృత్తిక అనేది ఏర్పడాలంటే దానికి చాలా టైం పడుతుంది, కాబట్టి కాలం కూడా ఒకటి కారణమే. మాతృశిలలు ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి మృత్తికలు ఏర్పడడానికి కారకాలు ఏంటివి? సేంద్రియ పదార్థాలు, కాలము, మాతృశిల. కారకం కానిది వచ్చేసి రసాయనిక ఎరువులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో సరి అయినది వచ్చేసి మనకు ఓన్లీ బీసీ మాత్రమే సరి అయినవండి. గిర్ అడవులు భారత సింహాలకు వచ్చేసి సహజ ఆవాసంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే, మన భారతదేశంలో దాదాపు 90,000 జంతు జాతులు అయితే ఉన్నాయి. సో ఈ 2 మాత్రమే కరెక్ట్ అండి ఇచ్చినటువంటి వాటిల్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని కొండలు, పర్వతాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే, ఉత్తర భాగంలోని కొండలు ఎక్కువ ఎత్తును కలిగి పర్వతాలను పోలి ఉంటాయి అనేసి ఇచ్చారు. సెకండ్ వన్, ఈ కొండల్లో చార్కోలైట్ మరియు కోండోలైట్ శిలలతో నిర్మితమయ్యాయి. ఆప్షన్ 3 వచ్చేసి ఈ నేలలు ఎర్ర మరియు రాతి నేలలు. ఆప్షన్ 4 వచ్చేసి ఉత్తర భాగంలోని కొండల సగటు ఎత్తు సుమారు 600 మీటర్లు అనేసి ఇచ్చారండి. సరి కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. మనకు ఆంధ్రప్రదేశ్ కొండలు కానివ్వండి, పర్వతాలకు సంబంధించి సరి కానటువంటిది ఆప్షన్ 4. సో సరి అయినవి చూసుకున్నట్లయితే ఆప్షన్ 1, 2, 3 అండి. ఉత్తర భాగంలోని కొండలు వచ్చేసి ఎక్కువ ఎత్తును కలిగి పర్వతాలను పోలి ఉంటాయి. అలాగే ఈ కొండలు చూసుకున్నట్లయితే మనకు చార్నోకైట్స్ మరియు కోండోలైట్ శిలలతో నిర్మితమై ఉన్నాయి. అలాగే ఈ నేలలు ఎర్ర మరియు రాతి నేలలండి.
సో సరికాని వాక్యం అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సుమారు ఈ అక్షాంశానికి దక్షిణంగా భారతదేశ ప్రధాన భూభాగ విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఏ అక్షాంశం వైపు అండి? 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వైపు అండి. ఇక్కడ వచ్చేసి మనకు ప్రధాన భూభాగం విస్తీర్ణం తగ్గిపోయి సముద్రంలో కలుస్తూ పోతుందండి. నెక్స్ట్ క్వశ్చను, అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలను ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో ఏమని పిలుస్తారండి వీటిని? బార్కన్స్ అంటారండి. బార్కన్లు. అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు? బార్కన్లు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ విక్షోభాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో సరికానటువంటిది వచ్చేసి, ఇవి మధ్య భారతదేశానికి తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షపాతాన్ని ఇస్తాయి అనేది సరికాదు. పశ్చిమ విక్షోభాలు చూసుకున్నట్లయితే ఇవి తుఫాను వాయుగుండాలండి. ఇవి మధ్యధరా సముద్రం నుంచి వీస్తాయి. ఇవి భారతదేశానికి శీతాకాలంలో వస్తాయి. ఇది పశ్చిమ విక్షోభాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్, బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఇవి కలవు అనేసి వచ్చారండి. సో ఏంటివండి? పశ్చిమ కనుమలు ఉన్నాయన్నమాట. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అలాగే అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్యన వచ్చేసి మనకు విభాజక క్షేత్రంగా ఏమున్నాయండి? పశ్చిమ కనుమలు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఇవి మత్స్య మహాజనపదానికి సంబంధించిన పెద్ద పట్టణము అనేసి ఇచ్చారండి. సో ఏదండి? విరాట్ నగరము. విరాట్ నగరం వచ్చేసి మత్స్య మహాజనపదానికి సంబంధించినటువంటి పెద్ద పట్టణము. నెక్స్ట్ క్వశ్చను, చిహల్గని వ్యవస్థను ప్రారంభించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి ఢిల్లీ సుల్తాను? ఇల్తుట్మిష్ అండి. చిహల్గని వ్యవస్థను ప్రారంభించినటువంటి ఢిల్లీ సుల్తాను ఇల్తుట్మిష్. నెక్స్ట్ క్వశ్చను, రాజశేఖర చరిత్రం అనే పుస్తకాన్ని రచించినటువంటి కవి. సో ఎవరండి రచించింది రాజశేఖర చరిత్రాన్ని? మాదయ్య గారి మల్లన్న అండి. రాజశేఖర చరిత్రం అనేటటువంటి పుస్తకాన్ని రచించిన కవి మాదయ్య గారి మల్లన్న. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, 1772 కొత్త న్యాయ విధానాన్ని అనుసరించి దివానీ అదాలత్ అనగానేమి అనేసి ఇచ్చారండి. దివానీ అదాలత్ అంటే ఏంటిదంటే సివిల్ కోర్ట్ అండి. 1772 కొత్త న్యాయ విధానాన్ని అనుసరించి దివానీ అదాలత్ అంటే ఏంటి? సివిల్ కోర్టు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, సేరాంపూర్ మిషన్ను స్థాపించడంలో సహకారం అందించిన విలియం క్యారీ ఈ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనేసి ఇచ్చారండి. సో విలియం క్యారీ వచ్చేసి ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి? స్కాట్లాండ్ అండి. స్కాట్లాండ్. సో ఈ సేరాంపూర్ మిషన్ను స్థాపించింది ఎవరు అంటే విలియం క్యారీ అండి. నెక్స్ట్ క్వశ్చను, 1931లో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నవారు. సో ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. 1931లో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. నెక్స్ట్ క్వశ్చను, 18వ శతాబ్దం చివరిలో ఫ్రాన్స్లో ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష పన్ను ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పన్ను అండి? టేయిలే అనేటటువంటి పన్నును చెల్లించేవారండి. 18వ శతాబ్దం చివరిలో ఫ్రాన్స్లో ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష పన్ను వచ్చేసి టేయిలే.
నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ సిద్ధాంతాలతో సంబంధం గలవారు అనేసి అడిగారు. సో ఎవరండి? లెనిన్ అండి. ఏప్రిల్ సిద్ధాంతాలతో సంబంధం కలవారు వచ్చేసి లెనిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎనేబులింగ్ చట్టం 1933కు సంబంధించి వాస్తవం కానిది ఏది అనేసి అడిగారండి. సో ఇది వచ్చేసి మనకు ఈ ఎనేబులింగ్ చట్టం వచ్చేసి జర్మనీలో నియంతృత్వాన్ని ఏర్పరిచింది. అలాగే ఇది హిట్లర్కు అన్ని అధికారాలను కట్టబెట్టిందండి. ఈ ఎనేబులింగ్ అనే చట్టము వచ్చేసి మనకు హిట్లర్కు అన్ని అధికారాలను కూడా కట్టబెట్టింది. ఇది అన్ని రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను నిషేధించింది కూడా. సో ఇవన్నీ కూడా మనకు ఎనేబులింగ్ చట్టానికి సంబంధించిందండి. సో కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఎనేబులింగ్ చట్టానికి. ఇది మీడియాను స్వతంత్రంగా వ్యవహరించడానికి అనుమతినైతే ఇవ్వలేదండి. ఇక్కడ ఇచ్చింది అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి సరికాదు. ఎనేబులింగ్ చట్టం 1933కు సంబంధించి సరి అయినవేవి? జర్మనీలో నియంతృత్వాన్ని ఏర్పరిచింది ఏదంటే ఎనేబులింగ్ చట్టం 1993 అండి. అదే హిట్లర్కు అన్ని అధికారాలను కట్టబెట్టినటువంటి చట్టం వచ్చేసి ఎనేబులింగ్ చట్టము. అలాగే ఇక్కడ ఈ ఎనేబులింగ్ చట్టం రాగానే అనేక రాజకీయ పార్టీలను అలాగే కార్మిక సంఘాలను కూడా నిషేధించింది. నెక్స్ట్ క్వశ్చను, 1906లో ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థను ఇచ్చట ఏర్పాటు చేశారు అనేసి వచ్చారండి. ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థను ఎక్కడండి ఏర్పాటు చేసింది? డెహ్రాడూన్లో ఏర్పాటు చేశారండి. ఏ సంవత్సరంలో? 1906లో. ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1906వ సంవత్సరంలో చేశారు. ఎక్కడ అంటే డెహ్రాడూన్లో ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూగాల్ అనేది దీనిని సూచిస్తుంది అనేసి వచ్చారండి. బ్యూగాల్ అంటే ఏంటంటే ప్రకృతి సిద్ధమైనటువంటి విశాల పచ్చిక బయళ్ళను వచ్చేసి బ్రూగాల్ అనేసి పిలుస్తారు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1900 అలాగే 1999 మధ్య కాలంలో ప్రతి 1000 మందికి యుద్ధ మరణాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. సో యుద్ధ మరణాలు ఎన్ని జరిగేటి అండి? 44.4% అండి. ప్రతి 1000 మందికి కూడా 44.4. నెక్స్ట్ క్వశ్చను, జర్మనీ ఆర్థిక పునఃనిర్మాణ బాధ్యతను హిట్లర్ ఈ ఆర్థికవేత్తకు అప్పగించెను. సో ఎవరికి అప్పగించారండి? హజాల్మర్ షాకిస్ట్ అండి. జర్మనీ ఆర్థిక పునఃనిర్మాణ బాధ్యతను వచ్చేసి హిట్లర్ ఏ ఆర్థిక వ్యవస్థకు అప్పగించారు అంటే హజాల్మర్ షాకిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పవనాలకు సంబంధించి సరి అయిన సమాధానాలను కనుగొనండి అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ చూసుకుంటే మనకు చినూకు, ఫాన్స్, బోరా, చర్క్స్ అనేసి ఇచ్చారండి. సో చినూక్ అనేసి మనము దేన్ని పిలుస్తామంటే కెనడా, అమెరికా రాష్ట్రాలలో రాకీ పర్వతాలకు తూర్పుగా ఏర్పడేవండి. పవనాలకు సంబంధించి చినూక్ అంటే వచ్చేసి మనకు కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రాకీ పర్వతాలకు తూర్పుగా ఏర్పడే పవనాలను వచ్చేసి చినూక్ అంటారు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకు ఫాన్స్ అండి. ఫాన్స్ అనేసి వేటిని పిలుస్తారు అంటే ఆల్ప్స్ పర్వతాల నుండి స్విట్జర్లాండ్ మీదకు వచ్చేటటువంటి పవనాలను వచ్చేసి ఫాన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ బోరా అంటే యుగోస్లేవియాలోని పవనాలను వచ్చేసి బోరా అని పిలుస్తారు. నెక్స్ట్ చర్క్స్ అంటే దక్షిణాఫ్రికాలోని పవనాలండి. సో చినూక్ అని వేటిని పిలుస్తారు అంటే చినూక్ పవనాల పేర్లు అండి ఇవి. సో వేటిని పిలుస్తారంటే కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రాకీ పర్వతాలకు తూర్పుగా ఏర్పడే వాటిని వచ్చేసి చినూక్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చెర్క్స్ అనేసి ఇచ్చారు కదా, ఈ చెర్క్స్ వచ్చేసి దక్షిణాఫ్రికాలోని పవనాలండి. బోరా అంటే యుగోస్లేవియాలోని పవనాలను బోరా అని పిలుస్తారు. నెక్స్ట్ ఫ్రాన్స్ వచ్చేసి ఆల్ప్ పర్వతాల నుండి స్విట్జర్లాండ్ మీదకు వీచేటటువంటి పవనాలను వచ్చేసి ఫ్రాన్స్ పవనాలు అనేసి పిలుస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశము మృత్తికలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో మృత్తికలు ఎంత పర్సంటేజెస్ ఉన్నాయి అనేసి ఇచ్చారండి క్వశ్చను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒండ్రు మృత్తికలు అండి. ఒండ్రు మృత్తికలు వచ్చేసి మనకు 23.40% అయితే ఉన్నాయి. నెక్స్ట్ నల్లరేగడి మృత్తికలు వచ్చేసి 24.12%. నెక్స్ట్ ఎర్ర మృత్తికలు వచ్చేసి మనకు 29.08% ఉంది. నెక్స్ట్ లాటరైట్ మృత్తికలు వచ్చేసి 4.30% అయితే మనకు ఈ భారతదేశంలో మృత్తికలు అయితే ఉన్నాయండి. ఒండ్రు మృత్తికలు వచ్చేసి 23.40%, నల్లరేగడి వచ్చేసి 24.12%, ఎర్ర మృత్తికలు వచ్చేసి మనకు 29.08%, లాటరైట్ మృత్తికలు వచ్చేసి 4.30% ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మండల్ కమిషన్ ముఖ్య సిఫారసులను అమలు చేసిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. మండల్ కమిషన్ ముఖ్య సిఫారసులను అమలు చేసింది ఎవరంటే విపి సింగ్ అండి. విపి సింగ్. నెక్స్ట్ క్వశ్చను, చరిత్ర అనేది శాస్త్రీయమైనది, మానవీయమైనది, హేతుబద్ధ మరియు స్వీయ ద్యోతకమైనది అని చెప్పిన వారు ఎవరు? సో ఎవరండి చెప్పింది? హెరోడోటస్ అండి. హెరోడోటస్ చెప్పినటువంటి వాక్యం ఏంటి అంటే, చరిత్ర అనేది శాస్త్రీయమైనది, మానవీయమైనది, హేతుబద్ధ మరియు స్వీయ ద్యోతకమైనది అని చెప్పింది ఎవరండి? హెరోడోటస్. నెక్స్ట్ క్వశ్చను, మౌర్యుల చరిత్ర రచనకు ఆధారం కాని గ్రంథం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కౌటిల్యుని అర్థశాస్త్రం కానివ్వండి, విశాఖదత్తుని ముద్ర రాక్షసము, బౌద్ధ వాగ్మేయము, జాతక కథలు, ఇవన్నీ కూడా మౌర్యుల చరిత్రకు సంబంధించి ఆధారమైనటువంటివి. సో ఇక్కడ కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 అండి. అశ్వఘోషుని బుద్ధ చరిత్ర వచ్చేసి మౌర్యుల చరిత్రకు సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సో క్రింది వాటిలో సరికాని జాతిని గుర్తించండి అనేసి వచ్చారండి. మొదటి మహేంద్రవర్మ వచ్చేసి మత్త విలాస ప్రహావసనం అనేటటువంటి దాన్ని అయితే రచించారు. నెక్స్ట్ భారవి వచ్చేసి కిరాతార్జునీయము, దండిని వచ్చేసి దశకుమార చరితము. ఈ 3 కూడా కరెక్టే. సరికానటువంటిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. గుణాఢ్య గాథా సప్తశతి అనేసి వచ్చారు. సో ఇది మనకు కరెక్ట్ అయినది కాదు. ఇవి మిగిలిన 3 కరెక్టే అండి. భారవి వచ్చేసి కిరాతార్జునీయము, దండిని వచ్చేసి దశకుమార చరితము, మొదటి మహేంద్రవర్మ వచ్చేసి మత్త విలాస ప్రహాసనం అనేటటువంటి గ్రంథాలను అయితే ఇల్లు రచించారనమాట. నెక్స్ట్, క్రింది వానిలో దాదాబాయి నెహ్రోజీకి సంబంధం లేని అంశము లేదా అంశాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. సంబంధం లేనిది వచ్చేసి ఆప్షన్ 1 అండి. మిగిలినవన్నీ కూడా సంబంధమైనవే. సో ఇక్కడ దాదాబాయి నెహ్రోజ్ వచ్చేసి రస్తే గోఫ్తార్ అనేటటువంటి సంస్థనైతే ప్రారంభించారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా అని ఎవరిని పిలుస్తారండి? దాదాబాయి నెహ్రోజీని పిలుస్తారు. సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే దాదాబాయి నెహ్రోజీ. ఇవి మొత్తము దాదాబాయి నెహ్రోజీకి సంబంధించినవి అండి. రస్తే గోఫ్తార్ అనేటటువంటి సంస్థను ప్రారంభించింది ఎవరు? దాదాబాయి నెహ్రోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడేది ఎవరండి? దాదాబాయి నెహ్రోజీ. సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే దాదాబాయి నెహ్రోజీ అండి. సో కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కాదండి. నెక్స్ట్ క్వశ్చను, శాస్త్రవేత్త పరిశోధనకు సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే జేమ్స్ హరగ్రీవ్స్ అండి. జేమ్స్ హరగ్రీవ్స్ వచ్చేసి స్పిన్నింగ్ జెన్నీని కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ జాన్ కే వచ్చేసి ఫ్లయింగ్ షటిల్ అండి. జాన్ కే వచ్చేసి ఫ్లయింగ్ షటిల్. ఎడ్మండ్ కార్టర్ లైట్ వచ్చేసి మనకు పవర్ లూమ్స్కి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ రిచర్డ్ ఆర్క్ రైట్ వచ్చేసి వాటర్ ఫ్రేమ్ అండి. రిచర్డ్ ఆర్క్ రైట్ వచ్చేసి వాటర్ ఫ్రేమ్.
జేమ్స్ హరగ్రీవ్ వచ్చేసి స్పిన్నింగ్ జెన్నీ అండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది మనకు. జేమ్స్ హరగ్రీవ్ వచ్చేసి స్పిన్నింగ్ జెన్నీ అండి. జాన్ కే వచ్చేసి ఫ్లేయింగ్ షటిల్. నెక్స్ట్ ఎడ్వర్డ్ కార్ట్ లైట్ వచ్చేసి మనకు పవర్ లూమ్స్. రిచర్డ్ ఆర్క్ రైట్ వచ్చేసి వాటర్ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీలో జాతీయతా భావాన్ని విప్లవ భావాలను అణిచివేయటకు కార్ల్స్ బాడ్ ఆజ్ఞల ద్వారా ఎక్కువ ఆంక్షలు విధించబడిన రంగం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ రంగం అండి? విద్యారంగంలో అండి. జర్మనీలో జాతీయతా భావాన్ని విప్లవ భావాలను అణిచివేయటకు మనకు కార్ల్స్ బాడ్ ఆజ్ఞల ద్వారా ఎక్కువగా ఆంక్షలు విధించబడినటువంటి రంగం వచ్చేసి విద్యారంగము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఆస్ట్రలోపిథెకస్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి ఆస్ట్రలోపిథెకస్ అనగా దక్షిణ ప్రాంత ఏ పని అర్థమండి. ఆస్ట్రలోపిథెకస్ ఆనవాళ్ళు టాంజానియాలోని లాటిలో ప్రాంతంలో మనకు లభించాయి. వీరు 2 కాళ్ళ మీద నడిచేవారు అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవే. కరెక్ట్ కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ది, భారతదేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ ఎవరు? సో ఎవరండి? సీమారావు అండి. భారతదేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ సీమారావు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలోని ఆదివాసీలకు సంబంధించి సరికాని అంశం రాయండి అనేసి ఇచ్చారు. సో ఆదివాసీలు అనే పదానికి అర్థం వచ్చేసి మనకు మూలవాసులండి. భారతదేశంలో 500కు పైగా విభిన్న ఆదివాసీ జాతులు అయితే ఉన్నాయి. 60కి పైగా ఆదివాసీ సమూహాలకు ఒడిస్సా రాష్ట్రం ఆవాసంగా ఉంది. సో ఇవన్నీ ఆదివాసీలకు సంబంధించి సరి అయినటువంటివండి. కానీ వచ్చేసి ఆప్షన్ 2. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వీరి యొక్క సామాజిక స్థాయిని పెంచడం కోసము మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమం ప్రారంభమైంది అనేసి వచ్చారు. సో ఈ సత్నామీ ఉద్యమం ఎందుకు ప్రారంభమైందంటే చర్మకారుల కోసం ప్రారంభమైందండి. చర్మకారులు. ఆప్షన్ 1. నెక్స్ట్ది, ఈ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము స్వతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలనే దానిపైన ఒక తీర్మానాన్ని ఆమోదించింది అనేసి వచ్చారండి. సో ఏదండి? కరాచీ సమావేశం అండి. కరాచీ సమావేశం వచ్చేసి మనకు ఏం చేసిందంటే స్వతంత్ర భారత రాజ్యాంగం అనేది ఎలా ఉండాలి అనే దానిపైన తీర్మానం చేసింది ఎవరు అంటే కరాచీ సమావేశం అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ప్రకృతి కంటి నుండి జాలువారే కన్నీటి బొట్టును తుడవడం మాత్రం ఒక గొప్ప వ్యక్తి యొక్క ఆశయం అని చెప్పిన వారు ఎవరు? సో ఎవరండి చెప్పింది? జవహర్లాల్ నెహ్రూ అండి. ప్రతి కంటి నుండి జాలువారే కన్నీటి బొట్టును తుడవడం మాతరం గొప్ప వ్యక్తి యొక్క ఆశయం అని చెప్పింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చను, సమైక్య వ్యవస్థకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సమైక్య వ్యవస్థకు సంబంధించి సరికానిది వచ్చేసి అదృఢ రాజ్యాంగం. ఇది ఒక దృఢ రాజ్యాంగం అండి. సమైక్య వ్యవస్థ అనేది దృఢ రాజ్యాంగము. ఇక్కడ అదృఢ రాజ్యాంగం కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో సమైక్య వ్యవస్థకు సంబంధించి ద్వంద్వ రాజ్యాంగం ఉంటుంది. ద్వంద్వ పౌరసత్వము, అధికార విభజన కూడా దీనికి సంబంధించినవి. నెక్స్ట్ది, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఈ దేశం చక్కటి ఉదాహరణ. సో ఏ దేశం అండి? స్విట్జర్లాండ్. చాలాసార్లు అడిగారండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం మనకు ఏ దేశంలో కనిపిస్తుందండి? స్విట్జర్లాండ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్కు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కూడా చాలాసార్లు అడిగారండి. టెట్లో అడిగారు, డిఎస్సీలో అడిగారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా గవర్నర్కు సంబంధించి మనకు అంశాలు అయితే అడుగుతూ ఉన్నారు.
సో దీంట్లో భారత రాష్ట్రపతి గవర్నర్ను నియమించడం జరుగుతుంది. ఎస్ అండి, ఇది వచ్చేసి మనకు కరెక్టే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రధానమంత్రికి నివేదిస్తారు అనేసి ఇచ్చారు. ఇది తప్పు. నెక్స్ట్ ఆర్టికల్ 158 3A ప్రకారము 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. సో ఇది కూడా గవర్నర్కు సంబంధించినటువంటి అంశాల్లో కరెక్టేనండి. సో కాబట్టి సరి కానటువంటిది వచ్చేసి బి మాత్రం సరికాదు. ఏసి అనేది 2 కూడా కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చను, పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయడానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని ఇలా పిలుస్తారు అని ఇచ్చారండి. పార్లమెంట్ చేసిన చట్టాలను అలాగే అమలు చేయడానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని ఏమని పిలుస్తారండి? కార్యనిర్వహణ శాఖ అనేసి పిలుస్తాము. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, గ్రీన్ పీస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు అనేసి ఇచ్చారు. ఎక్కడ ఉందండి? ఆమ్స్టర్డామ్లో ఉందండి. గ్రీన్ పీస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆమ్స్టర్డామ్. ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చను, ఈ దేశంలో శ్వేతజాతి మైనారిటీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటానికి జూత్ పిఎఫ్ పార్టీ నాయకత్వం వహించింది అనేసి ఇచ్చారండి. జాడు. సో ఏది అంటే జింబాబ్వే అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, 1777లో లోక్సభ ఎన్నికలలో జనతా పార్టీ ఇచ్చిన నినాదం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏం నినాదం అండి? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనేటటువంటి నినాదాన్ని ఇచ్చింది. 1977లో లోక్సభలో జనతా పార్టీ ఇచ్చిన నినాదం వచ్చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి గుండె మరియు ఆత్మ అని అన్నారు. సో ఏ హక్కునండి? రాజ్యాంగ పరిహారపు హక్కునండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రాథమిక హక్కునండి రాజ్యాంగ పరిహారపు హక్కును వచ్చేసి రాజ్యాంగానికి గుండె మరియు ఆత్మ అని అన్నారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, నవంబర్ 2019 నాటికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎంత అంటే మొత్తము 34 మంది అయితే ఉన్నారండి. నెక్స్ట్ క్వశ్చను, న్యాయబద్ధమైన విచారణ జరిగేటప్పుడు రాజ్యాంగంలోని ఈ అధికరణము సరిగ్గా అమలు జరిగినట్లు భావించాలి. సో ఏదండి? ఆర్టికల్ 21. న్యాయబద్ధమైన విచారణ జరిగేటప్పుడు రాజ్యాంగంలోని ఏ అధికరణ సరిగ్గా అమలు జరిగిందా లేదా అన్నట్లు భావించాలి అంటే ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చను, ఇది రాజ్యానికి గల ముఖ్య లక్షణం కాదు. సో ప్రజలు, ప్రభుత్వము, సార్వభౌమాధికారము ఇవన్నీ రాజ్యానికి గల ముఖ్య లక్షణమే, కానీ ఇది వచ్చేసి సంచార జాతులు అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో చట్టబద్ధమైన హక్కులను గుర్తించండి అనేసి ఇచ్చారండి. చట్టబద్ధమైన హక్కులు అంటే పౌర హక్కులు, రాజకీయ హక్కులు, ఆర్థిక హక్కులు, ఇవన్నీ చట్టబద్ధమైనవండి. సో ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? ACD వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. చట్టబద్ధమైన హక్కులు ఏవండి? పౌర హక్కులు, రాజకీయ హక్కులు, ఆర్థిక హక్కులు. నెక్స్ట్ క్వశ్చను, ఏదైనా ఒక అంశం పైన ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రక్రియను ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఏమంటామండి? ప్రత్యక్షంగా మనం ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటే ప్రజా అభిప్రాయ సేకరణ అంటాము. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఈ హక్కును TH గ్రీన్ పౌర హక్కులతో అత్యంత ముఖ్యమైన హక్కు అని భావించారు. సో ఏ హక్కు అండి? జీవించే హక్కు అండి.
జీవించే హక్కును టిహెచ్ గ్రీన్ వచ్చేసి పౌర హక్కులతో అత్యంత ముఖ్యమైన హక్కుగా భావించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగంలో ఇతని పదవీ కాలాన్ని పేర్కొనలేదు. సో ఎవరి పదవీ కాలాన్ని అండి పేర్కొన్నది? అడ్వకేట్ జనరల్. ఈ అడ్వకేట్ జనరల్ పదవీ కాలాన్ని అయితే వీళ్ళు ఇంకా పెట్టలేదండి. ఇతను ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఎన్ని రోజులైనా తీసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చను, ఎజెండా అంటే కార్యక్రమ పట్టిక అండి. మరియు ప్రశ్నోత్తరాల సమయం మధ్య గల కాల వ్యవధిని ఇలా పిలుస్తారు. సో ఏమని పిలుస్తారండి? 0 అవర్ అండి, శూన్య గంట అని పిలుస్తారు. ఎజెండా అంటే కార్యక్రమ పట్టిక మరియు ప్రశ్నోత్తర సమయం మధ్య గల కాల వ్యవధిని ఏమంటాము? శూన్య గంట, 0 అవర్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చను, వార్తాపత్రికలు ఈ జాబితా కిందికి వస్తాయి అనేసి ఇచ్చారండి. వార్తాపత్రికలు అయితే మనకు వచ్చేసి నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది. సో ఇవి చూసుకున్నట్లయితే మనకు స్టేట్కి సంబంధించి ఉంటుంది, మళ్ళీ కంట్రీకి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఉమ్మడి జాబితా కిందకి వస్తుందండి. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా రెండు కలిగి ఉంటాయి. స్టేట్ లిస్ట్ ఉంటుంది, యూనియన్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఉమ్మడి జాబితా అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోనికి వచ్చే అంశాలు ఏవి అనేసి ఇచ్చారు. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే మనకి ఏమేమి వస్తాయండి? వస్తు ధర నిర్ణయ సిద్ధాంతాలు ఉంటాయి, కారకాల ధరల నిర్ణయ సిద్ధాంతం ఉంటుంది, ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం కూడా ఉంటుంది. ఉండనిది వచ్చేసి ఆప్షన్ డి అనేది ఉండదండి. సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోనికి వచ్చే అంశాలు ఏవి అంటే వస్తు ధర నిర్ణయ సిద్ధాంతము, కారకాల ధరల నిర్ణయ సిద్ధాంతము, ఆర్థిక సంక్షేమ సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చను, గాసన్స్ ప్రథమ సూత్రంగా పిలువబడేది ఏది? సో ఏదండి? క్షీణోపాంత ప్రయోజన సూత్రం అండి. గాసన్స్ ప్రథమ సూత్రంగా పిలువబడేది ఏది? క్షీణోపాంత ప్రయోజన సూత్రము. నెక్స్ట్ క్వశ్చను, ఒక వస్తువుని ద్రవ్య రూపంలోకి మార్చగలిగే సామర్థ్యాన్ని ఇలా అంటారు. ద్రవ్య రూపంలోనికి మారిస్తే దాన్ని ఏమంటామండి? ద్రవ్యత్వము అంటాము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పారిశ్రామిక వెనుకబాటుకు సరికాని కారణాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మనకు వెనుకబాటు తనానికి గల కారణాలు ఏంటి అంటే రాజకీయ కారణాలండి. లక్ష్య నిర్ణయాలకు లక్ష్య సాధనకు ఉన్న వ్యత్యాసము కూడా వస్తుంది. నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాల ప్రతిబంధకాలు, ఇవన్నీ మన పారిశ్రామిక వెనుకబాటుకు ఉండేటటువంటి కారణాలు. ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఇదండి. ఉత్పాదక సామర్థ్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవటము మనకు వెనుకబాటుతనం కిందికి రాదు. నెక్స్ట్ క్వశ్చను, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. సో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వచ్చేసి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారండి? 2005 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ SSA వచ్చేసి మనకు ఇది వచ్చేసి 2001-2 అండి. నెక్స్ట్ జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఇది చూసుకున్నట్లయితే మనకు 2013 అండి. నెక్స్ట్ ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరిన సంవత్సరం వచ్చేసి 2011. సో చూసారు కదా, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ చూసుకున్నట్లయితే 2005, సర్వశిక్ష అభియాన్ SSA వచ్చేసి 2001-2, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ వచ్చేసి 2013, అలాగే ప్రపంచ జనాభా వచ్చేసి మనకి 700 కోట్లకు ఎప్పుడు చేరింది అంటే 2011 సంవత్సరంలోనండి. నెక్స్ట్ క్వశ్చను, ఆర్థిక వ్యవస్థలో ఒక శ్రామికుడు ఒక వృత్తి నుండి మరొక వృత్తికి అన్వేషణ చేసే కాలంలో లేదా మార్పు చెందే కాలంలో ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది అనేసి ఇచ్చారండి. సో ఏ నిరుద్యోగిత ఏర్పడుతుందండి? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సంగృష్ట నిరుద్యోగిత సంగృష్ట నిరుద్యోగిత, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుందండి.
ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక శ్రామికుడు వచ్చేసి ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో మనకు కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, అవి మనకి ఏ నిరుద్యోగిత కిందకి వస్తాయి? సంగృష్ట నిరుద్యోగిత అండి. నెక్స్ట్ది, భారతదేశంలో మొదటిసారిగా 1912వ సంవత్సరంలో ఈ నగరాల మధ్య దేశీయ గగనతల మార్గం ప్రారంభమైనది. సో ఏ దేశాలకు మధ్య అండి? కరాచీ నుండి ఢిల్లీ అండి, కరాచీ నుండి ఢిల్లీకి. నెక్స్ట్ క్వశ్చను, పట్టణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు ఇది ప్రధాన కారణం అనేసి ఇచ్చారండి. సో ఏదండి? రహదారి సంకేతాలను అతిక్రమించడమే మనకు రహదారి ప్రమాదాలకు ఎక్కువగా గురవుతాయండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నుబ్రా లోయ గల ప్రాంతం ఏది అనేసి ఇచ్చారండి. నుబ్రా లోయ వచ్చేసి మనకు ఎక్కడ ఉందండి? లేహ్, అంటే ఇది వచ్చేసి మనకు లడక్ ప్రాంతంలోనే ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే అవుతాయండి. నుబ్రా లోయ గల ప్రాంతం వచ్చేసి లేహ్, లడక్. నెక్స్ట్ వచ్చేసి వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించబడిన తేదీ. సో ఎప్పుడండి ఆమోదించబడింది? ఆప్షన్ 2 అండి, 9th ఆగస్ట్ 2019. వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించబడిన తేదీ 9 ఆగస్టు 2019. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏది అనేసి వచ్చారండి. ఏదండి? ఆహార భద్రతను పెంచడం. ఆహార భద్రతను పెంచడమే వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తారు అనేసి వచ్చారండి. సో దేనండి? అహ్మదాబాద్ అండి. అహ్మదాబాద్ను వచ్చేసి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చను, 1951లో భారతదేశంలో శిశు మరణాల రేటు ఎంత అనేసి ఇచ్చారండి. సో ప్రతి 1000 మందికి 147 మంది అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ జనన గణన సంవత్సరంలో భారతదేశం యొక్క జనాభా 1000 మిలియన్లు దాటింది అనేసి ఇచ్చారండి. సో ఏ సంవత్సరంలోనండి 1000 మిలియన్లు దాటింది? మనకు 2001లో అండి. 2001లో వచ్చేసి భారతదేశం యొక్క జనాభా 1000 మిలియన్లు అయితే దాటింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోధుమ విప్లవం పేరుతో ప్రత్యేక స్టాంపును విడుదల చేసిన ప్రధానమంత్రి ఎవరు? సో ఎవరండి? ఇందిరాగాంధీ అండి. గోధుమ విప్లవం పేరుతో ప్రత్యేక స్టాంపును విడుదల చేసినటువంటి ప్రధానమంత్రి వచ్చేసి ఇందిరా గాంధీ. నెక్స్ట్ క్వశ్చను, 2001 భారత జనాభా లెక్కల ప్రకారము గ్రామీణ గృహాల విద్యుదీకరణ శాతం ఎంత అనేసి ఇచ్చారు. సో ఎంత శాతం అంటే 44% అండి. 2001 అండి భారత జనాభా లెక్కల ప్రకారము గ్రామీణ గృహాల విద్యుదీకరణ శాతం 44%. నెక్స్ట్ క్వశ్చను, వేగవంతమైన ఆర్థిక వృద్ధి మానవ వనరుల అభివృద్ధిలో భారీ పెట్టుబడుల ఫలితంగా పేదరికాన్ని గణనీయంగా తగ్గించిన తూర్పు ఆసియా దేశం ఏది? సో ఏ దేశం అండి? చైనా అండి. ఆప్షన్ 3. వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధిలో వచ్చేసి భారీ పెట్టుబడుల ఫలితంగా పేదరికాన్ని గణనీయంగా తగ్గించినటువంటి తూర్పు ఆసియా దేశం వచ్చేసి చైనా. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. మనకు అత్యధిక అక్షరాస్యత రేట్ వచ్చేసి కేరళ అండి. అత్యధిక అక్షరాస్యత రేట్ వచ్చేసి కేరళ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అత్యల్ప జనసాంద్రత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. అత్యల్ప జనసాంద్రత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ అత్యధిక జనసాంద్రత వచ్చేసి బీహార్. అత్యధిక జనసాంద్రత ఎక్కడండి? బీహార్. నెక్స్ట్ అత్యల్ప లింగ నిష్పత్తి వచ్చేసి హర్యానా. అత్యల్ప లింగ నిష్పత్తి వచ్చేసి హర్యానా అండి. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వొత్తుల తయారీ యూనిట్ను నిర్వహించనున్న ఒక వ్యక్తి ముడి పదార్థాల కొనుటకు కార్మికుల వేతనాలు మరియు విద్యుత్ బిల్లుల చెల్లింపుల కొరకు చేసిన వ్యయాన్ని ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి.
సో ఈ వ్యయాన్ని ఏమంటామండి? నిర్వాహక మూలధనము లేదా చర మూలధనం అనేసి చెప్తారు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్రహ్మసూత్రాలపై రామానుజాచార్యులు రచించిన వ్యాఖ్యానం ఇలా ప్రసిద్ధి పొందింది అనేసి ఇచ్చారండి. సో ఎలా ప్రసిద్ధి పొందిందండి? ఇది శ్రీ భాష్యంగా ప్రసిద్ధి అయితే పొందింది. బ్రహ్మసూత్రాలపైన రామానుజాచార్యులు రచించినటువంటి వ్యాఖ్యానము ఎలా ప్రసిద్ధి పొందిందండి? శ్రీ భాష్యము. నెక్స్ట్ క్వశ్చన్, కబీర్ బాల్యంలో నీరు అనే వ్యక్తి వద్ద పెరిగాడు. నీరు ఒక అనేసి ఇచ్చారండి. సో ఎవరండి ఇతను? చేనేతకారుడు. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, సమాజము వివిధ వర్గాలుగా విభజించబడి ఉండటాన్ని ఈయన తీవ్రంగా వ్యతిరేకించారు. సో ఎవరండి తీవ్రంగా వ్యతిరేకించింది? రామానంద అండి. రామానంద సమాజము వివిధ వర్గాలుగా విభజించబడి ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి రామానంద అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏవండి? ఉపనిషత్తులు. ఉపనిషత్తులండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, సింధులోయ ప్రజలు వారి నగరాలను ఈ ఆకారంలో నిర్మించారు. సో ఏ ఆకారంలో అండి? ఎక్కువగా గ్రిడ్ ఆకారంలోనే నిర్మించే వాళ్ళండి. సింధులోయ ప్రజలు వచ్చేసి వారి నగరాలను ఏ ఆకారంలో నిర్మించారు? గ్రిడ్ ఆకారంలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చను, అగ్నిపేటికలు అంటే యజ్ఞవాటికలండి బయలుపడిన ప్రదేశాలు ఏవి అనేసి ఇచ్చారు. ఎక్కువగా యజ్ఞవాటికలు మనకు ఎక్కడున్నాయండి? కాళీబంగన్, లోథాల్ ప్రాంతంలో అండి. యజ్ఞవాటికలు ఆర్ యజ్ఞపేటికలు బయలుపడిన ప్రదేశాలు కాళీబంగన్, లోథాల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద్రవ్యం యొక్క పరిమాణ క్రమం వరుసగా అనేసి ఇచ్చారండి. ద్రవ్యం యొక్క పరిమాణ క్రమం ఏదండి? ఫస్ట్ చూసుకున్నట్లయితే వస్తురూప ద్రవ్యం అండి. నెక్స్ట్ లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము, పరపతి ద్రవ్యము, సమీప ద్రవ్యము. ఈ విధంగా ద్రవ్యం పరిమాణ క్రమం అయితే మనకు చెందుతూ ఉంది. నెక్స్ట్ సో ఇంగ్లీష్లో చూడాలనుకున్న వాళ్ళ క్వశ్చన్ అయితే చూడండి. జేఎం కీన్స్ ప్రకారము ఆర్థిక మాంద్య పరిస్థితులకు ఇది మూల కారణం అనేసి ఇచ్చారండి. సో ఏదండి మూల కారణము? సమిష్టి సరఫరాకి తగినంత సమిష్టి డిమాండ్ లేకపోవడమే ఆర్థిక మాంద్యానికి పరిస్థితులు అనేసి మనకు జేఎం కిమ్స్ అయితే చెప్పారండి. జేఎం కిమ్స్ ప్రకారము ఆర్థిక మాంద్య పరిస్థితులకు మూల కారణం ఏదండి? సమిష్టి సరఫరాకు తగినంత మనకు డిమాండ్ లేకపోవటము. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది పాఠ్యాంశ భావనలు విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యతను తెలియజేయడానికి దోహదం చేస్తాయి అనేసి ఇచ్చారండి. సో ఏమేమి తెలియజేస్తాయండి? మనకు విపత్తు నిర్వహణ కానివ్వండి, శీతోష్ణ స్థితి, సామాజిక అడవుల పెంపకము, వన్యప్రాణి సంరక్షణ, ఇవన్నీ కూడా మనకు ఈ పాఠ్యాంశ భావనలకు తెలియజేయడం వల్ల సమాజం పట్ల బాధ్యత అనేది వీళ్ళకి తెలుస్తుందండి. ఇవి మొత్తం కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. సో 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేసి ఇచ్చారు. ప్రత్యక్ష అనుభవాలు అనేసి ఇచ్చారండి. ప్రత్యక్ష అనుభవాలకి ఎగ్జాంపుల్ ఏంటండి? సామాజిక సర్వేలను నిర్వహించడము ప్రత్యక్ష అనుభవము. పరోక్ష అనుభవం వచ్చేసి వార్తాపత్రికలను చదవటము. నెక్స్ట్ది అనియత అనుభవాలు చూసుకున్నట్లయితే సాధారణ సంభాషణల్లో నుండి నేర్చుకోవటాన్ని అనియత అనుభవాలు అంటాము. ఆపాదిత అనుభవాలంటే సౌర కుటుంబం నమూనాను పరిశీలించడము ఆపాదిత అనుభవాల కింద చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చను,
సాంఘిక శాస్త్ర అభ్యసనకు సంబంధించి ముఖ్యమైన ఉద్దేశాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ముఖ్యమైన ఉద్దేశాలు వస్తే మనకు విద్యార్థులలో పౌరసత్వ విలువలను పెంపొందించడము సాంఘిక శాస్త్ర అభ్యాసనానికి ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశ సంస్కృతిని ప్రశంసించడమే. ఈ రెండు మాత్రమే వస్తాయండి. ఏ బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మిన్నా అని చెప్పిన వారు ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి వ్యక్తే మిన్నా అని చెప్పిన వారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఆర్హెచ్ దవే ప్రకారము మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అనేసి వచ్చారండి. సో అనుకరణ అంటే ప్రేరేపణ అండి. నెక్స్ట్ హస్తలాఘవం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి దిశలను అనుసరించటము. ఉచ్చారణ అనేసి ఉంటుంది కదా, ఉచ్చారణ వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? లయబద్ధానికి సంబంధించింది. సహజీకరణ అంటే అప్రయత్నంగా చేయటము. ఆర్హెచ్ దవే ప్రకారము మానసిక చలనాత్మక రంగానికి సంబంధించండి. అనుకరణ అంటే ప్రేరేపణ, హస్తలాఘవము అంటే దిశలను అనుసరించటము, ఉచ్చారణ అంటే లయబద్ధము, సహజీకరణ అంటే అప్రయత్నంగా చేయటము. సో నెక్స్ట్ది సమస్యను విశ్లేషించి కీలకమైన అంశాలను గుర్తించడము, సమస్య పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఎన్నుకోవడము, ఫలితాన్ని రాబట్టడము, జరగబోయే ఫలితాన్ని చెప్పడము దీని క్రిందికి వస్తాయి అనేసి ఇచ్చారండి. సో ఇవి దేని కిందికి వస్తాయండి? వినియోగం కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా మనకు దేని కిందికి వస్తాయి? వినియోగం కిందికి వస్తాయి. సో ఇవి వచ్చేసి మనకు సోషల్కి సంబంధించినటువంటి బిట్స్, అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.